హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్, ఇండియా టుడే వాళ్ళు ఒక చిన్నది వదిలేరు, ఒక చిన్న కామెంట్స్. ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి అన్నారు. ఆ సర్వే రిపోర్ట్స్ ప్రకారం ఏంటి సార్, ఇది ఎంతవరకు నిజం అంటారు? అంటే వాళ్ళ జనం ట్రెండ్ బట్టి చెప్తారు. అంటే మనం చెప్పుకున్నాం కదా, పెయిడ్ సర్వే అయితే వాళ్ళ తరఫున చెప్తే అని, ఇది పెయిడ్ సర్వే అనుకోను నేను. ఎందుకంటే జనంలో ఉన్న భావన కూడా అదే. ఈసారి ఎలాగైనా ప్రభుత్వాన్ని మార్చాలి, కొత్త ప్రభుత్వం తెచ్చుకోవాలి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక భవిష్యత్తును మనం ఇచ్చుకోవాలి. అంతేగాని డబ్బులకు కానీ కక్కుర్తి పడ్డామంటే ఇంకా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అడుక్కుతుంటుందనే భావన వాళ్ళు బాగా పెరిగిపోయింది అన్నమాట. అందువలన ఈ సర్వే వచ్చిందని నేను అనుకుంటాను. అంటే ఇక్కడ వైసీపీ పార్టీ వాళ్ళు ఒక ప్రశ్న వేయొచ్చు, అంతకుముందు మా సర్వేలన్నీ పెయిడ్ సర్వేలా, ఇప్పుడు ఈ సర్వే ఏదో వచ్చినట్టు ఇది పెయిడ్ సర్వే కాదా అని అనవచ్చు. కానీ ఏది పెయిడ్ సర్వే అయినా, ఏది పెయిడ్ కాని సర్వే అయినా దీని ఇంపాక్ట్ జనం మీద ఉంటుందండి. నువ్వు లాస్ట్ ఏం చేసావు, జనసేనకి ఒక్క సీట్ కూడా రాదని చెప్పావు. మరి దాని ఇంపాక్ట్ ప్రజల్లో ఎంత ఉంటుంది? అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా ఏదో 3-4 వస్తున్నట్టుగా లాస్ట్ టైం చెప్పావు. దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా. మరి అలాగే వీళ్ళు చేసిన సర్వే చేసింది ఇండియా టుడే చేసింది, అది తక్కువ కాదు. అది అంతకుముందు ఇండియా టుడే చేసిన సర్వేలు చాలా వరకు నిజమయ్యాయి. కనుక ఎప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగినట్టయితే తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పారన్నమాట. మరి ఎలా గెలుస్తుందంటే వారికి ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఏమైనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సింగిల్గా వస్తుందని నేను అనుకోను. దాన్ని ఎవరో సహకారం తీసుకుంటుందన్నమాట. అంటే ఇండిపెండెంట్ సహకారం తీసుకోవడం, లేకపోతే ఇంకెవరు సహకారం తీసుకుంటారు, వాళ్ళు గవర్నమెంట్లోకి వస్తారన్నమాట. అందువల్ల ఇది మాత్రం వైసీపీ పార్టీ వాళ్ళకి ఒక చెంపపెట్టు, కనువిప్పు కలిగిస్తుందన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎక్కువగా మాట్లాడతారు చూసారా, అర్ధరహితంగా వాళ్ళకి నోటుకు వచ్చినట్టు మాట్లాడే వారికి మాత్రం నోటికి తాళం వేసినట్టే అవుతుంది ఈ సర్వే. ఈ రోజా కానీ, లేకపోతే కొడాలి నాని కానీ, పేరు నాని కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొంచెం మాట్లాడే ముందు ఆలోచించుకునే పరిస్థితిని కల్పిస్తుంది. ఇది మామూలుగా ఈ సర్వేలు మాత్రం మేమే నెగ్గుదాం, 170 వచ్చేస్తాయి అంటున్నారు సార్. అది ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? ఎక్కడ 175కి ఎవరికి అవకాశం లేదండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒకవేళ వచ్చినప్పుడు కూడా 151 సీట్లు మ్యాండేట్ గెలుచుకోవడం మాత్రం అది సాధారణమైన విషయం కాదు. అదేదో వేవ్ వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం ఇవ్వండి, తండ్రి చచ్చిపోయి ఉన్నాను, బాబాయ్ చచ్చిపోయి ఉన్నాను, అనాథగా ఉన్నాను, నా మీద హత్యా ప్రయత్నం కూడా జరిగింది, మీరు చూశారు కదా, కోడికత్తితో చంపబోయారు, మీ అందరి ఆశీస్సులతో నేను గెలిచాను అని మొత్తానికి ఏదో ప్రజల్ని కన్విన్స్ చేశాడు. ఒక్క అవకాశం అన్నాడు, అవకాశం ఇచ్చారు. అవకాశం ఇవ్వడం కాస్త మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గెలిచారన్నమాట. 25 మందే కదా ఓడిపోయినారు. కానీ ఆ 300 ఏంటి, ఒక 75% గెలిచారు కదా. అందువల్ల అది అప్పుడు అయింది. కానీ ఇప్పుడు మాత్రం ఎవరు గెలిచే అవకాశాలు లేవు అన్నమాట. మామూలుగా గెలిస్తే ఒకవేళ మ్యాజిక్ ఫిగర్తో గెలవచ్చు, ఒకవేళ గెలిస్తే. కానీ ఒకటి ఆంధ్రదేశం తాలూకు భవిష్యత్తును కోరుకున్న వాళ్ళు కానీ, తర్వాత ఏంటంటే ముఖ్యంగా నాకున్న నమ్మకం ఏంటంటే, ఎప్పుడైతే మహిళలు రంగంలో దిగుతారో పెద్ద మార్పు వస్తుంది బాబు. ఇప్పుడు జెంట్స్ రంగంలో దిగిన దానికి, మహిళలు రంగంలో దిగిన దానికి తేడా ఏంటంటే, అంటే మగవాళ్ళు ఒకసారి ఆవేశపడితే మళ్ళీ మరుసటి రోజు ఆవేశం మారిపోతుంది. కానీ లేడీస్ అలా కాదు. ఒకసారి మనసులో పెట్టుకున్నారంటే మాత్రం 100 అయినా 106 అయినా వాళ్ళని గెలిపిస్తేనే కానీ మీకు అంటే వాళ్ళు నిద్రపోరు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఫీల్డ్లో అనుభవాలు చెప్తా, అందరికంటే శోభన్ బాబు సినిమాలు ఎక్కువ కలెక్ట్ చేసాయి. కానీ కారణం ఏంటంటే, కడుక్కుంటే ఆ టికెట్లు 90% టికెట్స్ లేడీసే తీసుకుంటారట.
శోభన్ బాబు సినిమాకి 90% టికెట్స్ లేడీస్ కోసం అలా కేటాయించేవారట. అంటే దీని మూలంగా ఓ సినిమాని యూత్ అట్రాక్ట్ అవ్వడం వేరును, లేడీస్ సినిమా చూద్దాం అనుకోవడం వేరు. ఆ సినిమా చూద్దాం అనుకున్నట్టయితే 100 అయినా 106 అయినా ఖచ్చితంగా ఆ రోజు సినిమా చూడవలసిందే. అందువలన ఓట్ల ఎలక్షన్లో కూడా ఎవరినైనా రాజకీయ నాయకుడిని గెలిపిద్దామన్న ఆలోచన వచ్చినట్టయితే వాళ్ళు నిద్రపోరండి. దానికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రాజీవ్ గాంధీ. తల్లి చనిపోయినప్పుడు చాలా అమాయకంగా ఉండేవాడు. నాకు ఎందుకురా అసలు మళ్ళీ రాజకీయాలు అనేటువంటి ఒక అమాయకత్వంతో కూడుకున్న ఫేస్ని ఇండియా అంతా బ్రహ్మాండంగా లైక్ చేసింది అన్నమాట. అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు, ఎంత ముద్దుగా ఉన్నాడు, ఆయన నాకు వద్దని చెప్పడం, దాంతో వీళ్ళకి ఆయన మీద ప్రేమ పెరిగిపోయి ఎంతమంది రాజీవ్ గాంధీ టైంలో వాళ్ళు రాజకీయాల్లో కలిశారు. ఈ కృష్ణ వీళ్ళందరూ అట్లాంటి రాజీవ్ గాంధీ మీద ఉన్న ప్రేమ కొద్దే పార్టీలో కలిశారు. జమున గారు కానీ వీళ్ళందరూ రాజీవ్ గాంధీ మీద ప్రేమతోనే కలిశారన్నమాట. కనుక ఓట్లు వేశారు. దానికి కారణం మహిళలు లైక్ చేయబట్టే. అలాగే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ని మహిళలు బాగా లైక్ చేశారన్నమాట. మహిళలు మాట్లాడుతున్నారు. ఈరోజు మన తాలూకు ఆంధ్రదేశంలో పరిపాలనలో ఉన్నటువంటి లోపాలన్నీ మహిళలు చెప్తున్నారు. మహిళలు చెప్తున్నారు. మరి దీనికి సమాధానం చెప్పండి అంటున్నారు. మీరు బయటకు వచ్చినట్టు చీపులతో కొడదామంటున్నారు. మీ మాటలో మేము సమాధానం చెప్తాం, మా నాయకుడు రావాల్సిన అవసరం లేదని అప్పుడు రాయపాటి అరుణ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నమాట. కనుక వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. రోజా అన్ని అబద్ధాలు చెప్తుంది, తర్వాత అది ముక్కు మొహం లేకుండా మాట్లాడుతుంది రోజా. ఎందుకంటే సింహాచలం కొండ మీద కట్టలేదా అంటే అది మామూలు సింహాచలం కొండ మీద కొండకు సంబంధించిన కార్యాలయాలు కట్టారు, కానీ ఇల్లు కట్టుకున్నారా? ఎవరు లేరు. ప్రధాన అర్చకుడు కూడా కిందకు వచ్చేస్తాడు. అవును సార్, అర్థమైందా? అలా మరి ఇక తిరుమలలో కూడా స్వామివారికి ఆ నైవేద్యాలు పూజలు కార్యక్రమాలకు ఉన్న వాళ్ళు మాడ వీధుల్లో షాపులు పెట్టారు, కానీ 10 గంటలు దాటితే వాళ్ళు కిందకు వచ్చేస్తారన్నమాట. ఆ పూజారులకు ఏదో తాత్కాలికంగా కొన్ని ఇల్లు కట్టారు, కానీ మిగతా వాళ్ళు రెసిడెంట్స్కి ఎవరు కట్టుకొని ఎవరు అలాగా. అందువలన ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడడం. ఈ ఎవరు మన జగన్మోహన్ రెడ్డి కూడా పిచ్చి పిచ్చిగా ఆ పార్టీ లైట్లు గుడి మీద వేయడం, తర్వాత ఏమో హెలికాప్టరు తిరుపతి దేవాలయం మీద వెళ్ళడం, ఇవన్నీ అనర్థాలకి మూలాలన్నమాట. అనుకుంటారు తాత్కాలికంగా వాళ్ళు గడిచిపోతుంది, కానీ నిజంగా ఎంత ఘోరమైనటువంటి తప్పిదం అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో హుండీ కింద పడిపోయిందండి. అంత తేలిగ్గా పడదు, కానీ హుండీ పట్టుమని తెగిపోయి కింద పడిపోయింది అన్నమాట. ఇట్లాంటి అనర్థాలు జరుగుతున్నాయన్నమాట. అనర్థాలు జరుగుతున్నాయంటే ఈవిడికి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుంది. టూరిజం శాఖ మినిస్టర్గా ఉంటూ ఒక పసిబిడ్డనేమో పులి తినేస్తే మరి దాని గురించి ఎంతవరకు బాటే మాట్లాడలేదు. ఆవిడ బాధ్యత కాదు కదా. టూరిజంలో ఉన్న అవకతవకలు ఉన్నాయి కదా, పెసపెట్టిన పులి తినేసింది, దాని గురించి మాట్లాడాలి కదా. మరి దాని గురించి మాట్లాడదు. ఆవిడ నోటుకు వచ్చిన మాట్లాడద్దు అన్నమాట. అందువల్లే ఆ పార్టీ నానాటికి కూడా పార్టీ దిగజారిపోతుందంటే కారణం ఏదైనా ఉందంటే వీళ్ళ తాలూకు తెలివి తక్కువతనం వల్లే పార్టీ దిగజారిపోతుంది అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.